అందరికీ నమస్తే. ఈరోజు నేను కాకరకాయ పులుసు తయారు చేయడం చూపిస్తాను. కాకరకాయలు 1/2 కేజీ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు టమాటా ఒక 3, కొబ్బరి, ఉల్లిపాయలు, చింతపండు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్ తగినంత వేసుకోవాలి. మిక్సీలోకి ధనియాలు, జీలకర్ర వేసుకున్నాం, కొబ్బరి వేసుకున్నాం, టమాటా, వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పొయ్యి వెలిగించుకున్నాం. దాని మీద కుండ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని తాలింపులు వేసుకుందాము. తర్వాత ఉల్లిపాయలు, ఎర్రగా గోల్డ్ కలర్గా వేగాలి. చూసారా, ఎర్రగా వేగాయి. ఇప్పుడు మనం పేస్ట్ వేసుకుందాం. కొబ్బరి, టమాటా, అల్లం, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు ఈ పేస్ట్ మెత్తగా చేసుకొని వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మనం వేపుకోవాలి. చక్కగా వేగాలి. చూడండి, చక్కగా వేగుతుంది కదా. చూసారా, ఆయిల్ వస్తుంది. ఇంకా వేగాలి. మొత్తం దానికి ఉండే తడారిపోయి ఆయిల్ రావాలి. అడుగంటిపోకుండా మనం కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటిపోద్ది, బాగుండదు, స్మెల్ వచ్చేస్తుంది. చూసారా, ఆయిల్ ఎలాగొచ్చింది. పసుపు తగినంత, ఉప్పు తగినంత, పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయచ్చు. కారం అది కూడా 2 స్పూన్లు వేసుకోవాలి, పర్లేదు. ఎందుకంటే మనం పులుపు ఎక్కువ వేస్తాం కాబట్టి, అంటే కాకరకాయ చేదు ఉండకుండా పులుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. చూసారా, ఆయిల్ ఎంత నీట్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏగిందని అర్థం, మసాలా అంతా ఏగింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి, నేను అక్కడక్కడ పిక్కలు తీసాను కదా, అవి బాగా ముదిరిపోయినవి అయితే తీయాలి. నేతగా ఉంటే తీయనక్కర్లేదు, సూపర్గా ఉంటుంది. ఇష్టం లేకపోతే మీరు తీసుకోవచ్చు, నేనైతే ఎప్పుడు తీయలేదు. చాలా బాగుంటుంది. ఈ కూర కూడా రాగి సంగటికి, చపాతీకి, అన్నంకి చాలా బాగుంటుంది. అలా కలుపుకొని నీట్గా మూత పెట్టుకోవాలి. అవి ఆ ఆవిరికి మగ్గిపోతాయి. చూడండి, మా ఇంట్లో వాడంబరాలు, బంతి మొక్కలు, గడ్డి గులాబీలు ఇవి బాగా పెద్దవైతే పువ్వులు పూసేటప్పుడు చాలా చక్కగా ఉంటాయి. ప్రజెంట్ కొంచెం బాగాలేదు. పువ్వులు పూస్తే బృందావనం లాగా ఉంటుంది. దీని వెనకే నేను వంట చేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటాయి. ఇవి గడ్డి గులాబీ, ఇది లైట్ ఆరెంజ్ అన్నమాట. పువ్వులాగా, అంటే గులాబీ పువ్వులాగే ఉంటుంది.
మీకు తెలుసులే, చాలా దగ్గరలో ఉంటాయి ఇవి. ఇది వైట్. ఇక్కడ అన్ని కలర్లు ఉంటాయి. డార్క్ ఆరెంజు, లైట్ గులాబీ, రెడ్, డార్క్ గులాబీ, వైటు. చూసారా, మనం చెప్పాను కదా 11 రకాలని. ప్రజెంట్ ఇవే వచ్చాయి. చూడండి మా బుజ్జి పొయ్య ఎంత ఇష్టమో నాకు. ఇది 80 రూపాయలు మాత్రమే. ఎంత బాగా మంట కాలుతుందో, తొందరగా వంట అయిపోద్ది. మొన్న వండి ఇప్పుడు వండి కొత్త పొయ్యిలాగా ఉందో అనుకుంటానరా. దీనికి రోజు నేను ఎర్రమన్ను రాస్తాను. ఎర్రమన్నుతో అలికి ముగ్గులు పెట్టుకొని నీట్గా ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకుంటాను. కుదుపుకోవాలి, ఎందుకంటే కూర గరిటె పెట్టకూడదు. చూడండి కుదిపానా, కుదపాలి, ఎందుకంటే మాడికి గరిటె పెడితే అవి ముక్కలు అయిపోతాయి. పల్చగా కోసాను కదా, అందుకు మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూడండి నెమ్మదిగా గరిటెతో అలాగా అద్దాలించుకోవాలి. బాగా మగ్గాలి మొక్క, అప్పుడు పుల్లయ్యాలి, లేదంటే ఉడకదు. ఈ కూర తింటే చాలా మంచిది, ఆరోగ్యం కూడా. అప్పుడు చిన్నప్పుడు సేదులు పట్టేవారు కదా, ఇప్పుడు అవేవీ లేవు. డాక్టర్లే ప్రతి చిన్న విషయానికి కానీ ఇవి తింటే, మా అమ్మ చెప్పేది అప్పుడు, పొట్ట పురుగులు, కడుపులో ఉన్న పొట్ట పురుగులు చచ్చిపోతాయి అమ్మ కాకరకాయ కూర తిను అని. చిన్నప్పుడులే, ఇప్పుడు కాదు. అసలు సేదే తెలియదు, కాకరకాయ కూర అనుకుంటాం, అంత బాగుంటుంది. ఎందుకంటే టమాటా, కొబ్బరి భలేగా ఉంటుంది. లాస్ట్గా నేను మీకు చెప్పడం మర్చిపోయాను కానీ, కొంచెం బెల్లం ముక్క కానీ, ఒక స్పూన్ పంచదార కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కాకరకాయ పులుసు. ఇప్పుడు పుల్ల యాడ్ చేసుకోవాలి, తగినంత, అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత. అలాగంటే మీకు అర్థమవుద్ది, చిన్న వండ అనకూడదు కదా. పంచదార యాడ్ చేశాను చూసారా, ఒక్క స్పూన్ మాత్రమే. బెల్లం ఉంటే బాగు, నా దగ్గర ప్రెజెంట్ బెల్లం లేదు. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రాగి సంగటికి అన్నంతో, చపాతీతో బాగుంటుంది. సరేనమ్మా.